ఓజీ మూవీ రివ్యూ కథ 1993లో ముంబై పోర్టుపై ఆధిపత్యం కోసం మాఫియా వరల్డ్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతాయి. సత్య దాదా, ప్రకాష్ రాజ్ కి రైట్ హ్యాండ్గా గంభీర, పవన్ కళ్యాణ్ ఉంటాడు. కానీ ఓ కారణం చేత ఇద్దరి మధ్య దూరం వస్తుంది. అప్పటి నుంచి గంభీర ఎవరు, అతని గతం ఏంటి, ఎందుకు శత్రువులు వెంబడిస్తున్నారు అనే సస్పెన్స్ తో కథ సాగుతుంది. ప్లస్ పాయింట్స్: పవన్ కళ్యాణ్ వింటేజ్ స్వాగ్, పవర్ స్టార్ స్క్రీన్ పై కనిపించిన ప్రతి సీన్ ఫ్యాన్స్ కి పండగే. స్టైలిష్ గ్యాంగ్స్టర్ అవతార్లో ఆయన ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్, మార్షల్ ఆర్ట్స్ టచ్ తో డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ ఫ్యాన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ప్రియాంక అరుళ్ మోహన్, పవన్ తో కెమిస్ట్రీ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఇమ్రాన్ హాష్మి, అర్జున్ దాస్ బలమైన విలన్ రోల్స్ లో ఇంప్రెస్ చేశారు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. థమన్ మ్యూజిక్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో విజయం హై ఇచ్చింది. కెమెరా వర్క్, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఇచ్చిన విజువల్స్ రిచ్ లుక్ తెచ్చాయి. మైనస్ పాయింట్స్: గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ కథలో కొత్తదనం తక్కువ. పెద్దగా ట్విస్టులు లేకపోవడం వల్ల కథనం ఊహించదగ్గలా సాగుతుంది. కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. రివెంజ్ యాక్షన్ ఫ్లిక్ గా మాత్రమే లిమిట్ అవుతుంది. టెక్నికల్ వర్క్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్. రిచ్ లుక్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. థమన్ సంగీతం థియేటర్లో ఎనర్జీ పెంచింది. ఎడిటింగ్ కాస్త టైట్ గా ఉంటే ఇంకా బాగుండేది. ఫైనల్ వెర్డిక్ట్: ఓజీ పవర్ స్టార్ అభిమానులకు పక్కా ట్రీట్. పవన్ కళ్యాణ్ స్టైల్, ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్. అయితే కథ కొత్తదనం లేకపోవడం, ట్విస్టులు తక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ కి ఇది ఓకే రేంజ్ సినిమా.